కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తల్లి ఇద్దరు కొడుకులను నీటిలో ముంచి చంపింది. వివరాలేకి వెళితే కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని హాల్వీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాల్వీ గ్రామానికి చెందిన రామకృష్ణ శారద దంపతులకు ఇద్దరు కుమారులు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో శారద తన ఇద్దరు కుమారులు వెంకటేష్, భరత్ నీటిలో ముంచి చంపింది. అలాగే వెంకటేష్ కు 3 సంవత్సరాలు, భరత్ అనే పిల్లవాడికి చిన్నారికి కేవలం 6 నెలలు మాత్రమే వయసు. అలాగే చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భర్తతో కలిసి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారుల మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కుమారులను చంపినట్లు తెలిస్తే ఇంట్లో వారు తనను చంపేస్తారన్న భయంతో శారద కూడా విషం తాగింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే చిన్నారులను చంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.